సంఘాలకు ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వతలోనికి సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆత్మీయ పరిపక్వతను బట్టి ఈ వాక్యములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ ప్రయాణములో చేయవలసినటువంటి పనులేమంటే దేవుని బిడ్డలముగా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అని జ్ఞాపకం చేస్తాడు. మన శరీరమునకు ఆటంకాలను కలుగజేసే అనగా మన శరీరము దేవుని నియమములో దేవుని వెంబడించేటువంటి ప్రయత్నములో ఆటంకాలను కలుగు చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటిని విసర్జించవలసినటువంటి ఆవశ్యకతను గురించి ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. శరీరము పాప నియమంతో ఉన్నప్పుడు శరీరంలో పాపమునకు అవకాశమును ఇచ్చేటువంటి అవయవాలు ఉంటున్నప్పుడు వాటిని విసర్జించవలసినటువంటి అవసరతను గురించి ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా గుర్తు చేస్తాడు. అందుకే ఈ పత్రిక 2వ అధ్యాయము ఈ 11 వచనములో అంటాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తాడు. ఆత్మ దేవుని యొద్దకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేయాలి, ఆత్మ సంబంధమైనటువంటి వెంబడింపు కలిగి ఉండాలి అని తప్పనిసరిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి ప్రతి విధమైనటువంటి శరీరాశలను విసర్జించాలి అని దైవవాక్య భాగము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ పరిశుద్ధ లేఖనంలో మనకు గుర్తు చేయబడతా ఉంది. అందుకే పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి నుండి రాయబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి అంటాడు. క్రైస్తవ వెంబడింపులో క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో, ఆయన పడినటువంటి బాధ ఏదైతే ఉందో, ఆయన పడినటువంటి అవమానాలు ఎలాంటివి ఉన్నావో అవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నప్పుడు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాలు తప్పనిసరిగా జ్ఞాపకంలో ఉండవలసినటువంటి ఆవశ్యకతను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి అంటాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన